30 సంవత్సరాల అశోక్ ఫ్యాన్స్ మాజీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం. కీర్తిశేషులు కొంగర జగన్నాథం గారు అశోక్ ఫ్యాన్స్ సంస్థ వ్యవస్థాపకులు ఎండీగా ఎన్నో సంవత్సరాలు వందలాది మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో చెరగని ముద్రవేశారు. వారి జ్ఞాపకార్థంగా సుమారు 30 సంవత్సరాల క్రితం అశోక్ ఫ్యాన్స్ కంపెనీలో కలిసి పనిచేసిన మాజీ ఉద్యోగులు ఒకే వేదికపై కలుసుకుని ఆప్యాయంగా గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనంద క్షణాలను పంచుకుంటూ సహచరులతో మళ్లీ కలిసిన ఈ అరుదైన వేడుక అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. కొంగర జగన్నాథం గారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కొంగరి జగన్నాథం గారి తమ్ముడు కొంగరి నాగార్జున గారు, వారి దంపతులు ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు. నేను 1981లో సౌదర్న్ ఇండస్ట్రీలో చేరాను. తర్వాత అశోక ఫ్యాన్లో చేరాను. అంటే తర్వాత అశోక ఫ్యాన్ స్టార్ట్ అయింది, ఇందులో చేశాను. మొత్తానికి నేను 1992లో కంపెనీలకు వెళ్ళిపోయాను. ఆ కంపెనీలో వచ్చిన డబ్బులతోనే నేను డీలర్షిప్ తీసుకున్నాను. కిరోసిన్ డీలర్షిప్ తీసుకున్నాను. ఆ డీలర్షిప్తోనే నేను రైసింగ్ షాప్ తీసుకున్నాను. నాకు భగవంతుడు అన్ని విధాలల్లో మా పిల్లలకే కానీ మాకే కానీ ఆ సారు దయ వల్ల, సారు కూడా ఒక ఎట్లా రిలేషన్ లెక్క, ఎట్లా అంటే రిలేషన్ చెప్పుకోవాలంటే ఆయన లేడు కానీ భగవంతునితో సమానం అని వచ్చినాను. జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఫస్ట్ పరిచయం అయింది ఉపేందర్ సార్. అప్పటి ఫ్రెండ్షిప్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. నేను ఎలా ఉన్నామో మీరందరూ కూడా అలా ఉండాలని నా కోరిక. మా ఫ్రెండ్షిప్ కూడా లాస్ట్ వరకు ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి. కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. అమ్మా అమ్మా మునులు తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించే. తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా. శివుడే కరుణతో వైశ్యకులముకు వరాలిచ్చి దీవించెనయా. ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా. పొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే. కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా
వెలసి కీర్తి పొందే కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ప్రతిపురమందు వాసవి కోవెల అలరించును నిత్యం. పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆ పదమే సత్యం. వైశ్యకులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలో విలసిల్లెనులే. నమ్మిన వారిని కాపాడే ఆ దేవత మన కుల దేవతలే. వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో. గుడిదరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. శ్రీవాసవి చరితం రమ్యం దివ్యం అందించును మోక్షం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. నమో వైశ్యతేజ కన్యకాంబ. నమో దివ్యనేత్రి చారుశీల. నమో వైశ్యతేజ కన్యకాంబ. నమో దివ్యనేత్రి చారుశీల. మాం పాహి మహిమల తల్లి. మాం పాహి మహిమల తల్లి. పెనుకొండ వాసిని కన్యకా. నమో కన్యకాంబ. నమో లోకపాల. నమో సౌమ్య రూప. కుసుమ శ్రేష్ఠి వంశదీపికా. పాప
పాపహరిణి పావన చరిత కుసుమ శ్రేష్ఠి వంశ దీపిక పాపహరిణి పావన చరిత గాయత్రి ఈశ్వరి దేవి. ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి గజ్జి ఉపేందర్ గారి సమక్షంలో వారు గత 35 సంవత్సరాల క్రితము అశోక ఫ్యాన్స్ లో పని చేస్తూ 10 సంవత్సరాల వరకు కూడా అందరు కలిసిమెలిసి 10 నుండి 15 సంవత్సరాల వరకు అందరు కలిసిమెలిసి వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటూ కూడా మా ఉపేందర్ గారు పిలవగానే ఇంతమంది ఇక్కడ చాలా ఆనందపడుతున్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో మహిళలు కూడా ఇంత ఇంట్రెస్ట్ గా వచ్చిందంటే మా ఉపేందర్ గారి మంచితనంతోనే వచ్చిరనేది నేను భావిస్తున్నాను. కాబట్టి మహిళలతోనే మొదలు పెడదాము. ఇప్పుడు మన అమ్మగారు నర్సమ్మ మగ్దున్నారు నివాసం కాబట్టి మా ప్రాంతంలో మా ఉపేందర్ గారికి కలుస్తూనే ఉంటుందేమో. వారికి కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు మేడం. మేమంతా ఒక మధ్య తరగతి కుటుంబం వాళ్ళవి. మేమంతా మా సామ్రాట్ ఫ్యాక్టరీ ఓపెన్ అయినప్పటి నుంచి మా సార్ మాకందరికి పని నేర్పించి మమ్మల్ని అందరిని అభివృద్ధి చేసి మాకందరికి కలిపి పని చేసాము. 12 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు కొన్ని అనేక కారణాల వల్ల అందరం బయటికి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళినా మా సార్ పేరు చెప్పుకొని ఈ రోజు మేము అందరమే మాకందరికి తలకొక్క పని నేర్పించారు. ఇప్పుడు ఈ రోజు ఇంతవరకు ఈ వయసు వరకు నేను పని చేస్తున్నానంటే మా సార్ పెట్టిన భిక్ష మాకు. అది మాకు ఒక పాపకి పెళ్ళి అయింది, ఆయన కాలం చేశారు, పాపకి పిల్లలు, మా సంసారం ఇప్పుడు వాటికి హ్యాపీగా ఉన్నాం. బిడ్డ అశోక ఫ్యాన్ కంపెనీలో డ్యూటీ చేసాము. చిన్న సార్ కలిసి మెలిచి ఉన్నాము, అన్నదమ్ములు అక్కయ్యలా ఉన్నాము. ఇప్పటికి కూడా మంచిగా కలవాలని వచ్చినాము. ఈ నేళ్ల నుంచి కలుసుకోలేము, ఇప్పుడు కలవాలని వచ్చినాము. ఇప్పుడైతే మా కొడుకు మన జగన్నాథం గారి వచ్చినందుకు చాలా సంతోషం. ఈరోజు చాలా చాలా కాలం తర్వాత మనం అందరం గ్యాదర్ అయ్యి అందరం కలుసుకున్నందుకు, మనం పిలవగానే వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాబు పాప జాబ్ చేస్తున్నది. ఇప్పుడు బాబు మొన్ననే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఫంక్షన్ కిందకి వచ్చినట్టు. కాశీపతి, మా స్వగ్రామం వరంగల్. నేను 1985లో తర్వాత అశోక ఫ్యాన్స్ అందరు బాగుంది. ప్రెసెంట్లీ కిరాణా షాప్ రన్ చేస్తున్నాను. ఇంతకుముందు ఏం చేసినావు ఇక్కడ? మా జగన్నాథం సార్ ఉండే అక్కడ పనిచేస్తాం మేము అందరం కలిసి. जगन्नाथम साहब आप उनके पास काम करते थे हम सब. छोटे साहब है हमारे नागार्जुन साहब. वीडियो उससे తర్వాత అందరికి वीडियो लिंक अभी मैं शुक्रिया अदा करता हूँ. मैं अभी मेरे को 3 बच्चे हैं, एक बेटा और ये दो बेटे एक बेटी है. अभी मैं काम करता हूँ, ऑटो ट्रॉली चलाता हूँ.
అంటే అంత టైగర్లే కానీ ప్రకాశం కానీ అంత మా మందులో అంతా అవును. ఏర్పాటు చేసినాడు, చేసి పాత వాళ్ళందరూ కలుసుకోవాలని గ్రూప్ పెట్టినప్పుడు నేను చాలా సంతోషించినాను. అయితే ఈ దినం ఈ విధంగా కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో మనం అందరం ఉన్నాను, పిల్లవాళ్ళలాగా ఉన్నప్పుడే నేను కంపెనీలో పనిచేయడం మొదలాను. మేమందరం సరదాగా మాకు ఒకటి ఏంటంటే ఈ కంపెనీలో చేసినప్పుడు మాకు డ్యూటీ చేసినట్టు లేదు, అస్సలు పని చేసినట్టు లేదు, ఏదో సరదాగా కాలేజీ పోయినట్టే ఉండే అట్లా ఉంటుండే మాకు. అన్ని సినిమా విషయాలు అవి మాట్లాడుకుంటా సరదాగా ఉంటాం. సార్ కూడా చాలా మంచిగా ఉండే, 2 సార్లు టూర్ కూడా తీసుకోండి మాకు, జగన్నాథం సార్. టెక్నికల్ ఇంజనీర్ గా ఉండి బాగా అందరికి పనులు నేర్పించిన వాడుగా ఉంటున్నాడు. ఈ దినం ఆయన మనతో ఉండడం కూడా మనకు ఎంతో సంతోషకర విషయము. ఈ సందర్భంలో నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇట్లా కలుసుకోవడం చాలా సంతోషము. అయితే నా పేరు రాజు, నేను రాజు కాలనీలో ఉంటాను. ప్రస్తుతానికి నేను వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టర్ చేస్తాను. నాకు 2 పిల్లలు. అది నా పరిస్థితి. వారి కంపెనీలో నమస్కారం. వచ్చిన అందరికి, గొప్ప అందరికి మా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు. అందరికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఇలా వాళ్ళు ఎప్పుడు కలుస్తామో తెలియదు, కానీ కలవాలి ఎప్పుడో ఒక రోజు. కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మా జగన్నాథ్ సార్ వల్ల అందరం ఇప్పుడు మళ్ళీ ఒక రకంగా ఏకమవుతున్నాము. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు. కాకపోతే ఒకటి, మేము ఒక 7-8 సంవత్సరాలు పనిచేసాము కంపెనీలో. అప్పుడున్న ఎంజాయ్ ఇప్పుడు చేస్తున్నాం. ఇలాగే ఉండాలి అందరూ. రేపటి దినం కూడా ఇంకా ఎప్పుడో ఒక రోజు మనం ప్రోగ్రామ్ వేయాలి, అందరం బాగుండాలి. నా పేరు పెంటయ్య, నేను ఫ్యాన్ వైండింగ్ చేస్తున్నాను. నాది వర్క్ షాప్ ఉంది. మా అమ్మాయి ఎంబీఏ అయిపోయింది, మా బాబు ఎంబీఏ అయిపోయింది, మా అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, మా అబ్బాయి డ్యూటీ చేస్తున్నాడు. పొద్దున వచ్చింది మా పార్కులో వచ్చింది. మా అన్న పోతరాజు ఉన్నాడు. నా పేరు బాలరాజు. నేను బాలనగర్ సదరన్ ఇండస్ట్రీ నుంచి సామ్రాట్ ఇండస్ట్రీ వరకు నేను పనిచేసాను. పని అంటే నాకు ఏమో తెలియదు, ఏం చేస్తారో కంపెనీలో ఏం తెలియదు. ఖాళీ నేను బయట తిరుగుతుంటే, అది అన్నం కూడా తిరుగుతుంటే, ఆయన సాధన పడి సార్ ఏం చెప్తా పని చేస్తుంటే, మెటీరియల్ వేసేస్తుంటే. అదేవిధంగా నాకు అంతగా నేర్చుకున్నా. అక్కడ ఏం నేర్చుకోలేదు. బయటకు వచ్చిన తర్వాత సిటీ అని నాకు ఇక్కడ అశోక ఫ్యాన్ నుంచి, మా జగన్నాథం సార్ నుంచి, నాగార్జున సార్ నుంచి ఆదర్శంగా నాకు నేర్చుకున్నాను. నేను నాకు 2 పిల్లలు, అమ్మాయి పెళ్లి అయిపోయింది, కొడుకు ఫీల్డ్ లో ఉన్నాడు. ధన్యవాదాలు. నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా, 2 మాటలు మాట్లాడు. చాలా రోజుల తర్వాత చిన్ననాటి స్నేహితులని అందరినీ కలిసినాము. చాలా సంతోషంగా ఉంది. ఎంత అంటే వారం రోజుల నుండి ఉపేంద్ర చెప్పినప్పటి నుండి ఎప్పుడెప్పుడు ఈ టైం వస్తుందని చూసినా చాలా బాగుంది. 2 పిల్లలు, పాప పెళ్ళయింది, బాగున్నాడు. నా పేరు పెద్ద ఉపేందర్. మేము అందరం కలిసి అశోక ఫ్యాన్ లో చేసినాము. నాగార్జున సారు, జగన్నాథ్ సార్ ఉన్నప్పుడు మేము అందరం కలిసి పనిచేసినాం. ఇప్పుడేం చేస్తున్నావు? ఇప్పుడు నాకు షాపు, నాకు కొడుకో బిడ్డ, 2 పెళ్లిళ్ళు అయిపోయినాయి. మన్మరాలు మన హ్యాపీగా ఉంది. అప్పటికంటే అందరికంటే పెద్ద సైట్లు నేనేం చెప్పాను. ఆయన ఏడ ఉన్నవాడో పట్టుకుంటాడు ఎవరినైనా సరే.
ఉన్నప్పుడు నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు నేను చేరానండి. ఎన్నేళ్ళు అంటే చాలా సంవత్సరాలు చేశాను. మేము ఉండేది మియాపూర్ అండి. నాకు అదేనండి నాకు అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా ఉపేందర్ అందరిని కలిపినందుకు ఉపేందర్కి థ్యాంక్స్ చెప్తున్నా. అంతే. నా పొజిషన్ పిల్లలు 2, పాప పెళ్ళయింది, బాబు ఉన్నాడు, జాబ్ చేస్తుండు. నా పేరు వెంకన్న, మాది జనగాము. నేను ఆ రోజు ఇక అశోక ఫ్యాన్ కంపెనీలో వీళ్ళు మా రమ్య పనిచేస్తుందని మాకు తెలియదు, కానీ తర్వాత చెప్పింది 1 ఇయర్కి. జనగాంలో మా బాబు ఇప్పుడు ఈవెంట్స్ సోమాజిగూడలో చేస్తుండు, ఫోటో ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తున్నాడు. సంతోషం. ఓకే, మా పెద్ద ఫ్యామిలీ. నా పేరు శంకర్ లాల్ చౌహాన్. నేను అశోక ఫ్యాన్ లో డ్రైవర్ గా పని చేశాను. ఎక్కువ సంవత్సరం చేయలేదు, 3-4 సంవత్సరం చేశాను. ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, వెళ్ళిపోయినా. ఇద్దరు ఐటీ కంపెనీలో పనిచేస్తారు. బాబు కూడా ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. కోడలు SBI బ్యాంక్ లో జాబ్ చేస్తుంది. నేను మొన్ననే ఫిబ్రవరిలో రిటైర్డ్ అయిపోయినా. ఇప్పుడు నా ఇన్ని 35 ఇయర్స్, నాకు 36 ఇయర్స్ నేను అశోక ఫ్యాన్ వదిలిపెట్టి. కానీ ఉపేంద్ర వల్ల అందరు చాలా మంది కలుస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. అంత సెటిల్మెంట్ ఉన్నారు. ఇంకా అసలు నాకు జాబ్ కూడా పోయి ఇష్టం లేకుంటే గవర్నమెంట్ జాబ్. అదే ఎందుకంటే మాకు జగన్నాథ్ సార్ నాకు సొంతం తమ్ముళ్ళగా చూస్తున్నాడు, డ్రైవర్గా ఎప్పుడు చూడలే. నాగార్జున సార్ కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు. లేలే పోవాలి గవర్నమెంట్ జాబ్, నువ్వు కంపల్సరీ పోవాలి ఇంట్రెస్ట్. ఎందుకంటే మన కానీ ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ ఎందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్విన్ నుంచి కాదు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఉన్నారు. మా చాలా మంది ఉన్నారు. జగదీష్ ఉంటాడు, రామ్మూర్తి ఉంటారు మా డిపార్ట్మెంట్. అట్లా వచ్చి చాలా హ్యాపీ. ఉపేంద్ర థ్యాంక్ యూ, పెద్దలందరికీ మీకు కూడా థ్యాంక్ యూ. అప్పుడు కంపెనీలో నవరాత్రులు చేయాలంటే శంకరన్న మొదలుంటుండే. మన గణేష్ నవరాత్రులు చేయాలంటే శంకరన్న ముందు వచ్చి ఉత్సవాలు అనేది నవరాత్రులు ముగింపు దాకా, స్టార్టింగ్ నుండి ముగింపు దాకా ముందుకు వచ్చింది శంకరన్న. వీళ్ళకి కూడా ఏం తెలియదు. కూడా బస్తీలు ఉంటాడు. ఈ 35 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉన్నారో తెలుపవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. గత 30 సంవత్సరాలు మేము అందరూ పనిచేసాం. సో ఈరోజు అందరం ఒక దగ్గర మేము కలవటం చాలా ఆనందంగా ఉంది. సో నేను ఇక్కడ మగ్దనగర్లో ఉంటాను. నా పేరు శ్రీనివాస్. మాకు 2 పిల్లలు, ఒక బాబు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. సో ఈ అందరం కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? ప్రస్తుతం నేను ఇక్కడ సిరికా వాయిటెక్లో క్వాలిటీ ఇన్స్పెక్షన్గా చేస్తున్నాను. ఫ్యాన్ కంపెనీలో సిరికా వాయిటెక్ క్వాలిటీ సెక్షన్లో నేను వర్క్ చేస్తూ ఉంటాను గవర్నమెంట్లో.
అయితే సుజాత గారు మా భార్య కూడా ఈఎస్ఐ కార్పొరేషన్ లో ఆఫీసర్. ఇప్పుడు ఈఎస్ఐ కార్పొరేషన్ లో మా మిసెస్ గత 6 years క్రితం కరోనాలో చనిపోయింది. నాకు అక్కడ వెళ్ళినప్పుడు నాకు కనిపించింది. మేము ప్రతి నెల లైఫ్ సర్టిఫికేట్ ఎన్నిక పోతాము, పెన్షన్ పోతాం కాబట్టి అక్కడ కనిపించింది. నాకు తెలిసింది ఆమె అశోక ఫ్యాన్ అని. నా పేరైతే వీళ్ళందరికీ తెలుసు. నా పేరు సుజాత రెడ్డి. మా హస్బెండ్ పేరు ప్రకాష్ రెడ్డి. మా పెద్దబాబు పేరు సాయి రెడ్డి. చిన్నబాబు పేరు వెంకటరెడ్డి. ఐషు మా డాక్టర్ ఐషు. నేను అన్మ్యారీడ్ అంటే నా పెళ్లి కాకముందు మాత్రం నేను అశోక కంపెనీలో చేసిన. అశోక కంపెనీలో చాలా బాగా చూసుకునేవాడు. కాకపోతే సార్ లేని లోటు ఏం తెలుస్తుందంటే సార్ ఒక్కరే ఇంతమందిలో సార్ ఒక్కరు లేరు అన్న ఒక గిల్టీ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అని నేను ఈఎస్ఐసిలో సరేనా హెడ్ ఆఫీస్ నుంచి. అప్పుడు మాకు జీతం చాలా తక్కువ. సార్ అయితే చాలా ప్రేమించారు మమ్మల్ని. అసలు సార్ని అయితే మర్చిపోలేకపోతున్నాం మేము. నాకు ఇద్దరు బిడ్డల కొడుకు, 3 పెళ్లిళ్ళు అయినాయి, 6 మంది మనమరాలు నాకు. మా ఆయన కూడా మంచివాడు. ఇప్పుడు దయచేసి ఇప్పుడు సార్ పేరు ఏం పేరు? ఇప్పుడు సార్ పేరు ఏం పేరు? శ్రవణ్ గారు. ఎవరెవరు ఉన్నారు? ఇంకెవరు ఉన్నారు? శ్రవణ్ గారు రాండి. శ్రవణ్ గారు 2 నిమిషాలు మాట్లాడాలి దయచేసి. మీరు మీ పేరు ఏం పేరు? నారాయణ గారు. శ్రవణ్ గారు. మీరు చంద్రమౌళి గారు. ఇంకెవరు మాట్లాడారు? చంద్రమౌళి, నారాయణ, సోమయ్య, లక్ష్మణ్ గారు, రామదాస్ గారు, ఎలక్ట్రీషియన్ అదే రామదాస్ గారు. మళ్ళీ ఇంకెవరు ఉన్నారో అందరు కూడా ఒక 2 నిమిషాలు మీ యొక్క అనుభవం, మీ యొక్క ఆనందోత్సవాలు 2 ఇంట్రడక్షన్. నీ పేరు చెప్పమ్మా. అది నువ్వు చెప్పు. హలో, సభలకు నమస్కారం. ఓకే, నా పేరే రామదాస్. నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ ఉండే. ఓకే, తర్వాత ఉన్నది ఎపిరోస్ కూడా వచ్చినది కన్యాకుమారి, కేరళ. సామ్రాజ్యంలో పనిచేసినాయి. నాకు తెలుగు అంతా రాదు, మళ్ళీ మాట్లాడుతున్నాను. ఓకే, మాట్లాడాలి ఇప్పుడు. నా పేరు లక్ష్మణ్. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. అది కాదు, అశోక ఫ్యాన్ లో 82లో జాయిన్ అయ్యాను. 82లో 92లో వెళ్ళిపోయాను. తర్వాత ఈ రోజు నేను ఇంత మంచిగా ఉండడానికి కారణం కూడా సారే. ఎందుకంటే ఆ జమాన్లో నాకు బ్యాంక్ లోన్ ఇప్పించు, హెచ్ఎల్ బ్యాంక్ లో. ఆటో టాలీ కొన్నా, అది మంచిగా అయింది. మళ్ళీ సంపాదించి ఫ్యాబ్రికేషన్ కంపెనీ పెట్టుకున్నా, బాగుంది. సార్ నుంచి మీ అందరు కలిసినందుకు నేను కూడా సంతోషపడ్డా.
ఏమని చెప్పాలి ఈయన పేరు చంద్రమౌళి, పేరు సైట్ సౌకర్యనా? ఈయన పేరు చంద్రమౌళి. ఈ స్ప్రింగ్ల కంపెనీ ఉన్నది, అది మొత్తం జంజమింజం ఉన్నది. హలో, సభకు నమస్కారం. హలో, ఇంత మంచిగా వస్తుంది. సభకు నమస్కారం నుంచి మొదలు పెడతాం, మంచిగా వస్తుంది. సభకు నమస్కారం. దాదాపు 13 సంవత్సరాలు నేర్పించాడు. నేను అదే వర్క్ షాప్ చేసుకుంటూ అదే వర్క్ మెయింటైన్ చేస్తున్నాను ఇప్పటికీ. ఆయన పేరు జన్మలో మర్చిపోయాను. ఇప్పటికి నేను అందరికి నాకు 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు. ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఎవరందరూ వాళ్ళు సెట్ అయిపోయారు. సంతోషం. సోమయ్య మాట్లాడు. చెప్పు మామా. చెప్పు. నా పేరు సోమయ్య. కంపెనీలో ఇండస్ట్రియల్ కంపెనీలో పనిచేశాను ఒక 4-5 సంవత్సరాలు. ఇప్పుడు బాగానే ఉన్నాము. ఇప్పుడు వేరే దగ్గర వేస్తున్నాను. కన్యాక పరమేశ్వరి సంఘంలో వాచ్మెన్ గా డ్యూటీ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. నాకు 2 బిడ్డలు పెళ్లిళ్ళు అయిపోయినాయి. జాబ్ చేస్తుంది ఇద్దరు ఇప్పటికైతే బాగానే. నేను చిన్న కంపెనీ పెట్టుకుని నడిపించుకుంటాను. సంతోషం. నీ అప్పుడు అశోక ఫ్యాన్ అనుభవం చెప్పవా? మనం బయటకు వెళ్ళి ఏదో చిన్న డ్యూటీ చేసుకుంటే ఏదో చిన్న కొనుక్కొని వేరే దగ్గర చేసుకుంటాం. ఇప్పుడు ఎవరు అందరికీ నమస్కారం. అశోక ఫ్యాన్ లా పనిచేసే స్టార్టింగ్ లో 1974 లో జాయిన్ అయినా. 1976 లా రిజైన్ చేయబోయింది. 1976 అన్నా. 20 సంవత్సరాలు దగ్గర 1974 లో అలా ఏం సంపాదించిన అంటే 3 చెల్లెళ్ళ పెళ్లి చేసిన, పెద్ద మంచిగా అవుతాడని మిల్లు కట్టిన. 2 కొడుకులు నాకు. ఒక కొడుకు పెళ్ళైంది, పెద్ద అయినది, చిన్న అయినది కావాలా. ఇప్పుడు అదే పని చేస్తున్నా. ఇప్పుడు కూడా ఎడవలే, పని నడుస్తుంది. ఇప్పుడు అదే కంపెనీ పని, కాంట్రాక్ట్ లో పని ఉంది ఇప్పుడు కూడా నాకు. మొన్నటి వరకు 2006 లో కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయినా. మొన్న పోయిన నెల ఎక్స్పెక్టేషన్ 20 years సర్వీస్ అయిపోయింది కిమ్స్ హాస్పిటల్. ఆయన పెళ్లికి మీరు అందరు రావాలి. పత్రికలు ఇస్తాను. నానగ్రామ్ భగవాన్ దాస్ కాలేజ్ ఓల్డ్ సిటీ కాబట్టి ఆ విధంగా ఉంటే ప్రేమలు. నా పేరు నాగార్జున. మేము స్టార్ట్ నుండి మేము మా బ్రదర్ ఉన్నంత వరకు ఉన్నాం. తర్వాత క్లోజ్ చేసిన కంపెనీ. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అందరి పెళ్ళి అయిపోయింది. ప్రస్తుతం ఏం చేస్తుంది? వాళ్ళు జాబ్ చేస్తారు. నేను సేమ్ లైన్ ఇస్తున్నా.
ఏ తినవలసిన తినచ్చు, నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయి. అక్కడనే శ్రీకృష్ణ శ్రీకన్య అని ఉంటుంది. శ్రీకన్య రెస్టారెంట్, శ్రీకన్య రెస్టారెంట్ అలా శ్రీకన్య రెస్టారెంట్ లలితా జ్యువెలర్స్ పైన మీద డైరెక్ట్ దానికి లిఫ్ట్ ఉంటుంది. 4వ ఫ్లోర్లో డైరెక్ట్ లిఫ్ట్ ఉంటుంది. కొంచెం ముందుకు అందరూ వచ్చేసి సోమయ్య మీ సైడ్ పర్మిషన్ తీసుకున్నావా? అదే ఫోటో తీసుకోరు, అందరూ ఫోటో తీసుకోవాలి, అందరూ తీసుకోవాలి. ఈరోజు మన పెద్దలైనటువంటి సారు మన వదిన గారు దండలు మార్చుకుంటున్నారు. ఈ అందరి సమక్షంలో మాతా దేవాలయ ప్రాంగణం చిన్నసారితో నాకు అందరికీ ఇద్దరితోనూ మేమందరం వర్క్ చేసాం. అందరం ఒక కుటుంబంలో ఉన్నాం. ఒక చెల్లిలాగా అన్నతమ్ములాగా చేసాం. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అక్కడ కంపెనీలో చేసేటట్టు ఉండేది కాదు. ఒకళ్ళు పంచుకునేవాళ్ళం కష్టం. నాకు లైఫ్ ఇచ్చారు నాగార్జున గారు. అది జీవితంలో ఎప్పటికీ మర్చిపోను నేను. అందరికీ ఒకలాగా లైఫ్ ఏర్పరిచారు. నాకు జీవితాంతో లైఫ్ ఇచ్చారు ఆయన. ఇద్దరు బాబులు, ఒక పాప. రాజేశ్వరి స్వీట్ తెప్పించండి. మీరు చూడలేని మీరు అది పెట్టండి, మీరు సారి పెట్టండి. అంత పక్కనే ఉండాలి. వద్దు నువ్వు వెళ్ళి కావాలంటే నేనేం ఉండనులే. పేరు ఏం పేరు? ఆంజనేయ బామ్మది. ఆంజనేయ బామ్మ సత్తారాయణ బామ్మది.